హలో గాయ్స్, ఇండియన్ 2 మన తెలుగులో భారతీయుడు 2 రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శంకర్. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ శంకర్ గారు అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యాం మనం. ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎంత మందిని ఇన్స్పైర్ చేసిందంటే, రీసెంట్ గా బ్లాక్ బాస్టర్స్ తీస్తున్న అన్ని సినిమాలు జవాన్, అదిరింది, బిగిల్ అండ్ కార్తీ సినిమా సర్దార్, అంతెందుకు మన సన్ ఆఫ్ ఇండియా, ఈ సినిమాలన్నీ ఈయన ఫార్ములా నుంచి వచ్చినాయి. బట్ సాడ్లీ సన్ ఆఫ్ ఇండియా తీసేస్తే ఈ ఇండియన్ 2 సినిమా కన్నా కూడా ఆయన ఇన్స్పిరేషన్ తో ప్రెజెంట్ డైరెక్టర్స్ తీసిన సినిమాలు ఇంకా చాలా బాగుంటాయి. భారతీయుడు ఫస్ట్ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ గురించి చెప్పడానికి సాంగ్ లో చిన్న మాంటాజ్ ఉంటది. తన పిల్లలు ఆడుకోవాలంటే తన జేబులో ఉన్న డబ్బు నోట్లన్నీ పడవగా చేసుకోమని ఇస్తారు, అంతేగాని లంచానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఇలాంటి ఒక క్యారెక్టర్ డిఫైనింగ్ మూమెంట్ అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ సీన్ ఇండియన్ 2 సినిమా మొత్తంలో లేదు. అలాంటి సేనాపతి క్యారెక్టర్ ని ఎక్కడో చైనాలో కుంఫు మాస్టర్ గా మార్చారు. వెరీ సాడ్ టు సే, బట్ కమల్ హాసన్ గారి ఆ గెటప్ చాలా కామెడీగా క్రింజీగా ఉంది. సినిమా షూటింగ్ కన్నా ముందు చేసేది ప్రీ లుక్. అసలు ఈ లుక్ ని ఎలా యాక్సెప్ట్ చేశారో శంకర్ గారు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు ఇక సినిమాలో ఆయన క్లాసులు బీగుతున్న అంతసేపు పారిపోలేరు, దాక్కోలేరు. ఈ డైలాగ్ శంకర్ గారు ఏ ఉద్దేశంతో పెట్టారేమో గానీ సినిమా చూడలేక హెడ్ఏక్ తో టార్చర్ లో ఉన్న జనాలకి చెప్పినట్లే ఉంటది ఈ డైలాగ్. ఒకప్పుడు శంకర్ గారు సినిమా ఎలా తీయాలి అని అందరికీ నేర్పిస్తే ఇప్పుడు ఎలా తీయకూడదు అన్నదానికి కూడా ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇండియన్ 2 తో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, శంకర్ గారు 30 ఏళ్ళ నుంచి సినిమా తీస్తున్నారు, బట్ ఆ స్టైల్లోనే ఉండిపోయారు. ఈ టైప్ ఆఫ్ సినిమాలు అప్పటి నుంచి ఇప్పటికీ చాలా మంది డైరెక్టర్స్ ట్రై చేస్తా మనకి జనాలకు అలవాటు చేస్తానే ఉన్నారు. సో మళ్ళీ ఈయన తీసినా అది ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు మనకి. సో ఏం చేయాలంటే ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని రీఇన్వెంట్ చేసుకోవాలి, టైం ని బట్టి ఎవాల్వ్ అవ్వాలి, జస్ట్ లైక్ రాజమౌళి గారు. అండ్ సినిమాలో ఆ సీన్స్ అండ్ చాలా మంది క్యారెక్టర్స్, ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్స్ అందరూ ఫ్యాషన్ టీవీలో అలా వచ్చి నడుచుకుంటూ అలా వెళ్ళిపోయినట్టు అలా వస్తారు, అలా పోతారు. లిటరల్లీ ఒక్క మగాడు సినిమాలో బాలకృష్ణ గారి గెటప్ ఇంకా బాగుంటది కమల్ హాసన్ గారి ఈ గెటప్ కన్నా. ఒక్క మగాడు సినిమాలో ఉండే స్విస్ బ్యాంక్ హ్యాకింగ్స్, ఇలాంటి సీన్లు ఈ సినిమాలో కూడా ఉంటాయి. మెయిన్ గా జీరో గ్రావిటీలో వచ్చే సీన్, అసలు ఏం చేద్దామని ఆ సీన్ పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఒక పక్క జీరో గ్రావిటీలో ఇద్దరు తేల్తా ఉంటారు, కమల్ హాసన్ గారు తన దగ్గర ఉన్న మర్మ విద్యతో జీరో గ్రావిటీలో ఉన్న విలన్ ని ప్యారలైజ్ చేస్తాడు. ఆ ప్యారలైజ్ చేసినోడికి కరప్షన్ పాఠాలు చెప్తూ వాడు ప్యారలైజ్ అయి నోట్లో నుండి కారుతున్న సెలైవాతో జీరో గ్రావిటీలో ఒక మంత్రం రాస్తారు, వీడిని ఎందుకు శిక్షిస్తున్నాను అని. హౌ శంకర్ గారు హౌ అండ్ ఆ కుంఫు స్టెప్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎప్పుడో చిన్నప్పుడు ఇది చూసినప్పుడు ఎలా నవ్వుకున్నానో సేమ్ ఇప్పుడు ఇది చూసినప్పుడు నవ్వుకోవాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాల ఈ సినిమాలో ఫైట్స్ చూసి. ఏంటి బ్రో అంత దారుణంగా ఉందంటే, ఒక్క మంచి పాయింట్ ఉంది, బట్ యాజ్ ఎ శంకర్ ఫ్యాన్ గా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నచ్చిన పాయింట్ ఏంటంటే, ఈవెన్ శంకర్ గారు అన్ని సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ అవినీతిని అంతం చేయాలి, అది మీ నుంచే మొదలవ్వాలి అనేది కామన్ పాయింట్ అండ్ ఐడియా. బట్ అవి వినడానికి బాగుంటాయి, చేసేటప్పుడు ఏంటో అసలైన కష్టం తెలుస్తుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ తో అది చూపించాలన్న ప్రయత్నం నాకు చాలా నచ్చింది. కమల్ హాసన్ గారిని శంకర్ గారు ఈ పాయింట్ చెప్పి ఒప్పించారు, బట్ ఈ పాయింట్ మీద ఎక్కడా ఫోకస్ ఉండదు, ఉండేది ఓన్లీ కొంతసేపే. సినిమా లాస్ట్ లో సిద్ధార్థ్ క్యారెక్టర్ ఒక మాట అంటారు, నిన్నటి వరకు మాకు మీరు హీరో అని వాళ్ళ నాన్నతో. సేమ్ శంకర్ గారి గురించి నాకు ఇదే అనిపించింది. సో ఇప్పుడు మనం ఏం చేయలేం, ఇండియన్ 3 అండ్ గేమ్ చేంజర్ బాగుండాలని కోరుకోవడం తప్ప. పారిపోలేరు, దాక్కోలేరు. బాగుంటే శంకర్ గారిని నేనే ఎంతకన్నా పైకి లేపుతాను. ఒక గుడ్ ఫిల్మ్ మేకర్ ఒక బ్యాడ్ మూవీ తీసినా ఒక మంచి పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తారు అనే పాయింట్ ని మాత్రం శంకర్ గారు బాగా ప్రూవ్ చేశారు. సో కమ్ బ్యాక్ శంకర్. అండ్ ఇలాంటి హానెస్ట్ ఒపీనియన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.